ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జై భారత్, జై శ్రీరామ్. ముందుగా క్రైస్తవ సమాజంలో చాలామంది క్రైస్తవ విశ్వాసులకు ఆహ్, చాలా బలమైన నమ్మకం ఏంటంటే శిలువ మరణం, యేసు గారి యొక్క శిలువ మరణం తర్వాత దాని వల్ల తద్వారా మనందరికీ మోక్షం లాంటివి బాగా నమ్ముతారు. అండ్ పాస్టర్లు వీటినే చాలా ప్రచార సాధనాలుగా మార్చుకొని క్రైస్తవులని మతం మార్చడం జరుగుతుంది. మరి ఇంతకీ అసలు ఈ శిలువ అంటే ఏమిటి? ఆ శిలువ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అనే విషయాలు ఇవాళ మనకి పూర్తి స్థాయిలో దాన్ని వివరించి మన క్రైస్తవ మరియు సనాతన ధార్మికులందరికీ చెప్పడానికి వచ్చారు. సో, అహం బ్రహ్మాస్మి ఛానల్ నుంచి ఆరుద్ర గారు. సో, ఓవర్ టు యూ ఆరుద్ర. థ్యాంక్ యూ అన్న. హరి ఓం తత్సత్. ఆపసరూపమైన ప్రేక్షకులందరికీ సర్వేభ్యం నమో నమః. ఈరోజు ఈ వీడియో ఎవరైనా సరే క్రైస్తవులు చివరిదాకా కనుక చూస్తే ఇంకా వాళ్ళు రేపటి నుంచి యేసుని పూజించడం మానేస్తారు. 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకు అనేది మీరు వీడియో చివరిదాకా చూస్తేనే తెలుస్తుంది. దీని గురించి అసలు ఈ క్రైస్తవ మతం అంటే ఏంటి, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు యేసు ఏంటి అని చాలా బుక్స్, చాలా డాక్యుమెంటరీస్ అన్ని చదువుకుంటూ వచ్చాను నేను. అలా చదువుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ అంతా చాలా గందరగోళంగా అనిపించింది. అసలు యేసు గురించి గట్టిగా ఒక 10 పేజీల మ్యాటర్ ఉండదు బైబిల్లో. ఏమో బైబిల్ ప్రకారం యేసే దేవుడు అని వీళ్ళు అంటున్నారు. అసలు యేసు దేవుడు కాదు, కనీసం ప్రవక్త కూడా కాదని యూదులు అంటున్నారు. అసలు యేసు ఎక్కడ పుట్టాడు ఏంటి, పుట్టిన తర్వాత మనకి కేవలం 12 సంవత్సరాల వరకే యేసు కథ ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి సడన్ గా మాయమైపోతాడు. ఇలా మొత్తం గందరగోళమే. అలా నేను వెతుక్కుంటూ వెళితే చిట్ట చివరిగా నేను ఒక డైమండ్ మైన్ కనిపెట్టాను అనమాట. ఒక ఇంగ్లీష్ లో ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ వాళ్ళు చాలా పరిశోధన చేసి మొత్తం చాలా తక్కువ సమయంలో ఒక 30 మినిట్స్ టైంలో ఈ క్రైస్తవ మత రహస్యం అంతా, బండారం అంతా బయట పెట్టారు. అది 2013లో అనుకుంటా, 13లో రిలీజ్ అయింది ఆ డాక్యుమెంటరీ. దాని పేరు నాకు కరెక్ట్గా వెంటనే గుర్తు రావడం లేదు, మీకు లింక్ కూడా నేను ఇస్తాను. అందులో ఆ డాక్యుమెంటరీలో ఈ సిలువ రహస్యం గురించి ఒక ఆమె ఆల్రెడీ పుస్తకాలు రాసిందనమాట. ఆమె చేతే చెప్పించారు. ఇది ఎంత సంచలనమైందంటే ఆ డాక్యుమెంటరీ కేవలం ఒక 20 మినిట్స్లోనే మొత్తం అయిపోతుంది ఇన్ఫర్మేషన్. ఆ డాక్యుమెంటరీ కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోయి అది చూసిన ఎంతో మంది క్రైస్తవులు ఇంకా వెంటనే క్రైస్తవ మతాన్ని వదిలేసి వాళ్ళు నాస్తికులుగా మారిపోయారు. అంత సంచలనమైన విషయం అనమాట. కానీ ఈ సంచలనమైన విషయం ఆమె కనిపెట్టిందా అని నేను కొంచెం పరిశోధన చేస్తే, లేదు, 1850s ఈ విషయాన్ని ఒక బ్రిటిష్ వ్యక్తి కనిపెట్టాడు. మనం ముందుగా ఆ వ్యక్తి గురించి ఒక 2 మాటలు చెప్పుకోవాలి. నాకు సడన్ గా వెంటనే అన్ని ఉన్నాయి కానీ నా దగ్గర అతని పేరైతే గుర్తు రావడం లేదు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం మీకు అంతా చెప్తాను వివరంగా. అతను ఒక ఎంత పేదవాడంటే అతను ఒకసారి కూడా స్కూల్కి వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి చైల్డ్ లేబర్ అనమాట అతను. కానీ అతను ఎంత సేవ చేశాడంటే, అతను ఎంత మేధావంటే అతని చరిత్ర చదివితే నాకే ఆశ్చర్యం వేసింది. అతను పూర్తిగా తనకు తానే చదవడం, రాయడం నేర్చుకున్నాడు ఇంగ్లీష్లో. తర్వాత ఫ్రెంచ్, లాటిన్ వంటి అనేక భాషలు నేర్చుకున్నాడు. అది రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లేబర్గా పనిచేస్తూ మిగిలిన దొరికిన ఫ్రీ టైంలో అలా చదవడం, రాయడం నేర్చుకొని విభిన్న భాషలు నేర్చుకొని అప్పట్లో కొత్తగా ఈజిప్షియన్ భాషను డీకోడ్ చేశారు. అంతకు ముందు వరకు ఈజిప్షియన్ భాషని చదవడం అనేది ఎవరు ఇంపాసిబుల్ అనమాట. కొత్తగా డీకోడ్ చేస్తే వెంటనే ఆ డీకోడ్ చేసిన వ్యక్తితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి అతను ఈజిప్షియన్ భాష నేర్చుకొని ఈజిప్షియన్ ప్రాచీన మాన్యుస్క్రిప్ట్లు, తర్వాత ఈజిప్షియన్ దేవాలయాల్లో రాసిన విషయాలు అవన్నీ కూడా అతను సంపాదించి అవన్నీ చదివి అర్థం చేసుకొని అతను ఒక సంచలనమైన బుక్ పబ్లిష్ చేశాడు. 3 పార్ట్స్ పబ్లిష్ చేశాడు అతను. ఆ బుక్ పేరు ఉండాలి, కరెక్ట్గా మళ్ళీ ఇస్తాను నేను. క్రిస్టియానిటీ హిస్టరీ రివీల్డ్ అని, ఈజిప్షియన్ మిథాలజీ రివీల్డ్ అని ఇచ్చాడు. అతను ఆ బుక్ లో చాలా సంచలనాత్మకమైన ఈ విషయాలని పొందుపరిచాడు. కానీ అతను ఆ విషయాన్ని ఎక్కువగా పాపులర్ చేయలేదు. ఎందుకంటే అప్పట్లో బ్రిటన్ లో బ్లాస్ఫెమీ లాస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనమంతా అప్పుడప్పుడు వింటున్నాం పాకిస్తాన్ లో బ్లాస్ఫెమీ లాస్ ఉన్నాయని. ఆ బ్లాస్ఫెమీ లా అంటే ఏం లేదు, ఇప్పుడు యేసు దేవుడు కాదంటే కొట్టి చంపేయడం అనమాట. ఇప్పుడు అలాగే ఈ మధ్య ఒక శ్రీలంకన్ హిందువులు కూడా కొట్టి చంపేశారు. అటువంటి మధ్య యుగాల నాటి దారుణమైన చట్టాలు 1920 1930 వరకు బ్రిటన్ లో అమల్లో ఉండేది. ఇప్పుడు పాకిస్తాన్ ఏదో కరుడుగట్టిన తీవ్రవాద దేశం అని అందరూ అనుకుంటారు, తప్పది. అంతకంటే కరుడుగట్టిన తీవ్రవాద దేశాలు క్రైస్తవ దేశాలు. అలా అటువంటి చట్టాల కింద అతన్ని చంపేయకుండా అతను కొంచెం అలా దాచిపెట్టాడు. ఆ విషయాన్ని అమెరికాలో ఇంకా కొంతమంది పరిశోధకులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. మనం అసలు ఈ సిలువలో ఉండే రహస్యం ఏమిటి అని మనం కొంచెం క్లుప్తంగా దీని చరిత్ర తెలుసుకుందాం. తర్వాత సిలువ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మనం చూస్తే యేసుని సిలువ వేశారు కాబట్టి ఆ సిలువ గుర్తు మాకు పవిత్రము అన్నట్టుగా క్రైస్తవులు మనకి చెప్తూ ఉంటారు కథలు. కానీ ఇది పూర్తిగా అబద్ధం.
కానీ తమాషా ఏంటంటే మీరు బైబిల్లో కనుక చూస్తే ఒక దగ్గర యేసు శిష్యుల్ని ఏమంటాడంటే మీరు సిలువ తీసుకురండి, బ్రింగ్ ద క్రాస్, లెట్ us గో అంటాడు అనమాట. అంటే ఒక నిమిషం, బ్రింగ్ ద క్రాస్ లెట్ us గో అని ఒక దగ్గర అంటాడు. కరెక్ట్ నా దగ్గర ఇప్పుడైతే రెఫరెన్స్ లేదు. అంటే సిలువ వేయక ముందే యేసు మరియు యేసు శిష్యులకి లేదా ఈ క్రైస్తవులని పిలుచుకుంటున్న ఆ గ్రూప్ కి సిలువ అనేది ఒక పవిత్రమైన సింబల్. తర్వాత ఎవ్రీబడి షుడ్ క్యారీ హిజ్ ఓన్ క్రాస్ అనే ఒక సామెత కూడా ఉంది. అక్కడ ఎవ్రీబడి షుడ్ క్యారీ హిజ్ ఓన్ క్రాస్ అంటే యేసుకు సంబంధించింది కాదది. యేసుని సిలువ వేయక ముందే క్రాస్ అనేది పవిత్రమైన గుర్తు, క్రాస్ అనేది పవిత్రమైన సింబల్. దానికి నేను మీకు ఆధారాలు చూపిస్తాను. అసలు ఇటువంటి క్రాసులు ఎన్ని ఉన్నాయి ఏమిటంతా చూస్తే మీరు గందరగోళం అయిపోతారు. అసలు మీరు ఇక్కడ చూస్తున్న క్రాస్ ఏదైతే ఉందో అది క్రైస్తవులు విరివిగా వాడిన క్రాస్. ఈ క్రాస్ కాన్స్టాంట్ అనే రాజు వల్లనే క్రైస్తవ మతం అనేది ఇంత పెద్ద మతంగా, ఇంత పాపులర్ మతంగా తయారైంది. ఆ కాన్స్టాంట్ అనే రాజు ఒక యుద్ధంలో, అతను నిజానికి క్రైస్తవుడు కాదు, ఒక యుద్ధంలో అతను యుద్ధం చేసేటప్పుడు అతనికి నాకు ఒక విజన్ వచ్చింది అని చెప్తాడు. అది కూడా చూపిస్తాను మీకు. ఇలా యుద్ధం చేసేటప్పుడు రోమన్ సామ్రాజ్యంలో 2 పార్టీలు విడిపోతాయి. ఒక పార్టీ ఏమో పూర్తిగా రోమన్ మతం వాళ్ళ పార్టీ. రోమన్ మతం ఆల్మోస్ట్ హిందూ మతం లానే ఉంటుంది. రోమ వాళ్ళ యొక్క ఒరిజినల్ నగరం పేరు రోమా. ఈ రోమా అంటే ఎవరో కాదు, ఒక దేవత. ఈ దేవత ఎవరని నేను కొంచెం పరిశోధన చేస్తే నాకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఏంటంటే రుమా అంటే ఎవరో కాదు. రుమా అంటే ఆ లలితా త్రిపుర సుందరి, దుర్గాదేవి. వాళ్ళకి ఎన్నో పేర్లు ఉన్నాయి. నేను దుర్గాదేవి అష్టోత్తరంలో ఎక్కడో చదవడం జరిగింది. రోమా ఇవి రెండు కూడా ఒకటే. ఆ పదానికి అర్థం మనం పూజించుకునే మన దేవతలే అనమాట. తర్వాత నేను కొంచెం పరిశోధన చేస్తే ఈ బిఫోర్ క్రిస్టియానిటీ ఈ యూరోప్ దేశాలన్నింటిలో కూడా బాగా ఎక్కువ ఫాలో అవుతున్న మతం 2 మతాలు. ఒకటి సౌర మతం, 2 శాక్తేయం. బ్రిటన్ అనే పేరు గురించి కూడా మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. బ్రిటానికా అనే దేవత పేరే బ్రిటన్, పొలోనికా అనే దేవత పేరు మీద పోలాండ్ వచ్చింది. అలా అసలు యూరోప్ ఖండం అంటున్నామే, యూరోపా అనే దేవత పేరు మీద యూరోప్ ఖండం వచ్చింది. అలా శాక్తేయులు అనమాట. ఆ మిడిల్ ఈస్ట్ గురించి నాకైతే తెలీదు. సౌర మతం, శాక్తేయం విరివిగా ఉండేదన్నమాట ఈ దేశాల్లో. అలా ఆ రోమన్ మతస్థులందరూ కూడా ఒకవైపు ఒక పార్టీ అయ్యారు, కాన్స్టాంటైన్ వైపు ఒక పార్టీ. వీళ్ళిద్దరూ యుద్ధం చేశారు దేనికి? రాజ్యం మీద అధికారం కోసం. కానీ ఆ యుద్ధంలో ఎంతకీ ఫలితం తేలలేదన్నమాట. దరిదాపు ఒక 5 నుంచి 10 ఏళ్ల వరకు జరిగినట్టుంది, ఒక 5 సంవత్సరాలు జరిగినట్టుంది యుద్ధం. చివరిలో ఏమైందంటే ఒక డిసైసివ్ మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్ లో ఒక బ్రిడ్జ్ మీద ఒక యుద్ధం జరిగింది. ఆ బ్రిడ్జ్ మీద జరిగిన యుద్ధంలో కాన్స్టాంటైన్ రాజుకి విజయం లభించింది అనమాట. ఆ విజయం లభించే ముందు నాకు ఒక విజన్ కనిపించింది. ఆ విజన్ లో నాకు క్రాస్ కనిపించింది. తర్వాత ఆ క్రాస్ గుర్తుని నేను నా షీల్డ్ మీద వేసుకున్నాను, అందువల్లే నాకు విజయం లభించింది అని కాన్స్టాంటైన్ చెప్పుకొచ్చాడు. తమాషా ఏంటంటే కాన్స్టాంటైన్ కనిపించిన క్రాస్ ఇది. పి మధ్యలో ఎక్స్ లాంటి క్రాస్ అనమాట. తర్వాత మీరు అక్కడ చూస్తే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, ఇలా ఆల్ఫా ఒమేగా. అసలు మన క్రైస్తవ మతంలో ఎక్కడైనా ఇటువంటి క్రాస్ కనిపిస్తుందా? కనిపించదు. ఇది ఆ సింబల్, అది స్టోన్ మీద వేసింది, తర్వాత వేసిన డ్రాయింగ్ ఇది అనమాట. మనకి అసలు కనిపించదు. అసలు ఎన్ని రకాల క్రాస్ ఉన్నాయి ఇప్పుడు చూడండి. ఇది కాన్స్టాంటైన్ తో నేను చెప్పిన యుద్ధం మిల్వియాన్ బ్రిడ్జ్ అంటారు. 312లో యుద్ధం జరిగింది. 325లో కాన్స్టాంటైన్ రాజు మొట్టమొదటిసారి అనేక గాస్పెల్స్ అన్ని కూడా, అంతకుముందు బైబిల్ అనే పుస్తకం లేదు, అంతకుముందు క్రైస్తవ మతం అనేది కూడా లేదు. ఇప్పుడు ఎలా అంటే మేరీ గ్రూపు, తర్వాత పాల్ గ్రూపు, పీటర్ గ్రూపు, అలా ఒక్కొక్క గ్రూపులు మాత్రం ఉండేవి. ఆ గ్రూపుల దగ్గర వాళ్ళు రాసిన గాస్పెల్స్ మాత్రమే ఉండేది. మేరీ గ్రూప్ మేరీ గాస్పెల్, పీటర్ గ్రూప్ పీటర్ గాస్పెల్, తోమా గ్రూప్ తోమా గాస్పెల్, అలా రకరకాల గాస్పెల్స్ అన్ని ఉండేవన్నమాట. తర్వాత 325లో మొట్టమొదటిసారి కాన్స్టాంటైన్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి, వాళ్ళందరూ కూడా ఒరే నీది తప్పు అని కొట్టుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి 3 నెలల పాటు మీటింగ్ జరిగింది. ప్రతిరోజు ఒకటే చర్చ, ఏ గాస్పెల్ని ఉంచుకోవాలి, ఏ గాస్పెల్ని తీసేయాలి, ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు. చివరికి దీన్ని ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది దేన్ని బట్టి నిర్ధారించారంటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఎవరి గ్రూప్ లో ఎక్కువ మంది మనుషులు ఉన్నారు, ఎవరి గ్రూప్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, ఎవరి గ్రూప్ ఎక్కువ బలవంతులు అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క పుస్తకాలు కరెక్టా కాదని నిర్ధారించారు. అంతేగాని ఎందులో నిజం ఉంది అని తర్కించి, ఎందులో నిజం ఉందని విశ్లేషించి పరిశోధించి నిర్ణయించలేదు. అలా కొన్ని గాస్పెల్స్ అన్ని తీసుకొని మొట్టమొదటిసారి 50 బైబిల్స్, హ్యాండ్ రిటన్ బైబిల్స్ కాన్స్టాంటైన్ పబ్లిష్ చేశాడు. అదే తీసుకుంటే అసలు బైబిల్లో ఒక పుస్తకం కూడా నిలబడదు. ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏది కరెక్ట్ అని వాళ్ళు నిర్ధారించేటప్పుడు ఏది ముందు వచ్చింది, ఏది అథెంటిక్, ఎందులో కరెక్ట్ ఉందని కూడా చూడలేదు. అవును, కేవలం పాపులారిటీ, పవర్, తర్వాత పీపుల్, వీటి మీదే డిసైడ్ చేశారు.
చేసి అలా ప్రచురించిన 50 బైబిల్స్ హ్యాండ్ రిటన్ కాపీస్ మొట్టమొదటి బైబిల్ గ్రంథం అది. ఓకే. తర్వాత ఏమైందంటే ఆ హ్యాండ్ రిటన్ కాపీ ఏదైతే ఉందో ఒక్కటి కూడా సర్వైవ్ అవ్వాలి, అన్ని పోయాయి ఇప్పుడు. ఓకే. అంటే ఒరిజినల్ బైబిల్ గ్రంథంలో Hmm. అసలు ఏ గాస్పెల్స్ ఉన్నాయి, ఏ గాస్పెల్స్ లేవు అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఓకే. తర్వాత మనం చూస్తే బౌద్ధ మతంలో కూడా ఈ క్రాస్ అనేది పవిత్రమైన సింబల్ గా మనకు కనిపిస్తుంది. ఓకే. బుద్ధుడికి యేసుకి ఎంత తేడా ఉంది, బౌద్ధ మతానికి క్రైస్తవ మతానికి సంబంధం లేదు కదా. మరి వీళ్ళు కూడా క్రాస్ ఎందుకు పడుతున్నారు? ముఖ్యంగా దశమ భాగాలు లేకపోవడం వల్ల బౌద్ధిజం దెబ్బతింది. కరెక్ట్. అది ఉంటే ఈ పాటి బౌద్ధిజం మొత్తం ఇండియా అంతా ఆక్రమించేసింటది. ఇదే చెప్పండి సార్. ఇలా మనకి అనేక ప్రాచీన బౌద్ధ స్తూపాల్లో కూడా ఈ క్రాస్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసు కంటే ఎంతో ముందే, యేసు కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే మనకి డయోనసిస్ అనే ఒక గ్రీకు దేవుడు క్రాస్ మీద ఇలా ఉన్నట్టుగా, క్రాస్ మీద చనిపోయినట్టుగా అలా మనకి ఒక చాలా ప్రాచీనమైన ఒక శిలాఫలకం కూడా దొరికింది. ఓకే. ఇప్పుడు క్రాస్ అనేది యేసుకు సంబంధించింది అయితే డైనసిస్ అనే దేవుడి, గ్రీకు దేవుడికి క్రాస్ కి సంబంధం ఏంటి? అవునండి, కరెక్టే. తర్వాత డైనసిస్ చరిత్ర చూస్తే అసలు డైనసిస్ యేసు ఇద్దరు ఒకటేనేమో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసు బొమ్మ అనుకుంటారు, ఇది డైనసిస్ బొమ్మ. ఓకే. 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 వీళ్ళంతా కాపీ పెట్టాడు కదా, అదే అదే కొట్టేసినట్టున్నారు కాపీ. ఆ కింద ఏంటి? కింద ద్రాక్ష గుత్తులు అండి తీసుకెళ్తున్నారు. అవును, డైనసిస్ ఏం చేస్తాడంటే, లేదు లేదు మీకు చెప్తాను చూడండి. డైనసిస్ దేవుడు ఏంటంటే ఆయన నీళ్ళని వైన్ గా మారుస్తాడు ఓకే. 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 ఆయన కథలో. ఆ. ఇప్పుడు దీని గురించి చెప్పుకుంటే ఇంకా పెద్దది అయిపోద్ది కనుక నేను షార్ట్ గా కట్ చేస్తున్నాను. ఇది మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం మనం. ఓకే అండి. తర్వాత ఇదే డైనసిస్ ని కూడా సేవియర్ అంటారు. ఇంకా చాలా ఉంది డైనసిస్ గురించి. ఇది మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పిక్చర్స్ దరిదాపు అరౌండ్ 5000 ఇయర్స్ ఓల్డ్. ఓకే. ఓకే. ఇక్కడ మీరు స్పష్టంగా గమనిస్తే ఇది ఒక ఈజిప్షియన్ దేవాలయంలో ఉన్న గోడల మీద చెక్కిన బొమ్మ అనమాట. అది ఓకే. దానికి హ్యాండ్ పెయింటింగ్ వేశారు. ఇక్కడ ఈజిప్షియన్లు 3000 సంవత్సరాలు, దరిదాపు 5000 సంవత్సరాల నుంచే మెడలో ఈ క్రాస్ సింబల్ వేసుకొని తిరిగేవాళ్ళు. సార్ నేను అజయ్ గారు ఒక బుక్ లో చదివానండి, ఒక ఆర్టికల్ లో. ఆ రోజుల్లో ఈజిప్ట్ లో వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళకి క్రాస్ చేస్తారని కూడా ఉందండి. అవునా, అదేమో తెలీదు. వ్యభిచారం వల్ల ఎవరైతే పుడతారో వాళ్ళకి ఇలాంటి క్రాస్ చేస్తారని ఉంది. అలాగనే ఈ హ్యాంగింగ్ చేయడం, తర్వాత వీళ్ళని క్రూసిఫికేషన్ చేయడం అనేది కూడా వాళ్ళలో చాలా పురాతనమైన పద్ధతి. అది అసలు ఈ సిలువ మీద వేయడం అనేది ఒక ఈజిప్ట్ కాదు, అన్ని దేశాల్లో ఫేమస్ ఈ శిక్ష. అవునండి. అవునండి. తర్వాత మెడలో ఇట్లాగా ఒక చిన్న రౌండ్ డాలర్ కూడా వేసుకునే వాళ్ళు విత్ క్రాస్ సింబల్. ఓకే. సో ఈ క్రాస్ సింబల్ అనేది ఈజిప్షియన్ కూడా చాలా హోలీ. తర్వాత అసలు నిజంగా యేసుని సిలువ మీద చంపారా అంటే కాదు అనే దానికి మనకి గలతీయుల్లో 3:13 ఉంది. అవునండి. క్రైస్ట్ హ్యాంగ్డ్ ఆన్ ఎ ట్రీ అని. అవునండి. అపోస్తలుల కార్యాలు 10లో కూడా ఉంటదండి. ఇప్పుడు నేను వాళ్ళని అడిగే ప్రశ్న ఒకటే సార్, ఇప్పుడు మనకి సిలువ వేశారు అని ఒక దగ్గర ఉంది, ఉరి తీశారని ఒక దగ్గర ఉంది. ఇప్పుడు మెడలో సిలువ ఒక్కటే వేసుకోవడం ఎందుకు? మెడలో ఒక ఉరితాడు కూడా వేసుకుంటే బాగుంటుందా? చేసుకుంటారు, అది కూడా వేసుకుంటారు. నా కొడుకులు ఏది లేదు కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు వేసుకున్న వాళ్ళు ఇది వేసుకోలేరండి. అంతే కదా, మెడలో ఒక ఉరితాడు వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోవడం లేదు? తర్వాత ఇంకా చాలా దగ్గర ఎక్కడెక్కడ హ్యాంగ్ చేస్తారని రెఫరెన్స్ నేను ఇచ్చాను, ఇంకేమైనా కావాలంటే చూసుకోవచ్చు. తర్వాత చాలా ఇంపార్టెంట్, విచ్ టైప్ ఆఫ్ క్రాస్. ఇక్కడ 2 ఉన్నాయి సార్ వీళ్ళ మతాల్లో. ఈ క్రైస్తవ మతంలో కొంతమంది క్రాస్ ని ఫాలో అవుతారు, కొంతమంది క్రూసిఫిక్స్ ని ఫాలో అవుతారు. అసలు మీరు తమాషా చూస్తే ఒరిజినల్ గా రోమన్స్ యూజ్ చేసిన క్రాస్ ఇలా ఉండేది చూసారా? ఎలా అండి? ఇక్కడ 2 చేతులు పైకెత్తి పెట్టి కొట్టారు, ఒకే పోల్ అంతే. అసలు ఇంకా అడ్డంగా ఒక చెక్క అవసరం లేదు. పాపులర్ గా వాడిన క్రాస్ ఇదే. మీరు ఒక ప్రాచీన పెయింటింగ్ సార్ ఇది. ఆ పెయింటింగ్ లో యేసుకి ఇలా సిలువేసినట్టుంది. ఇప్పుడు మీరు చూస్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాసెస్. ఇవన్నీ కూడా ఒక్కొక్క క్రైస్తవ మతంలో అనేక బ్రాంచ్లు ఉన్నాయి, ఒక్కొక్కరు వాడుతున్నారు. కెల్టిక్ క్రాస్, తర్వాత గ్రీక్ క్రాస్, లాటిన్ క్రాస్, అసలు ఏ క్రాస్ మీద సిలువేశారు. తర్వాత ఇలా ఇంకా రకరకాల క్రాస్ ఉన్నాయి సార్. నిజం. మనం ఇప్పుడు అసలు పాటలోకి వెళ్ళిపోదామా? అసలు ఎందుకు ఈ క్రాస్ ఏమిటి అనేది, మొత్తం ఈ రహస్యం అనేది ఇప్పుడు వస్తుంది బయటికి. ఆకాశంలో ఒక క్రాస్ ఉంది, దాన్నే క్రక్స్ కాన్స్టలేషన్ అంటారు. అంటే ఇప్పుడు కన్స్టలేషన్ అంటే నక్షత్రం కాదు, అదొక నక్షత్ర మండలం. అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నమాట. ఇప్పుడు మనం మన మేషము, వృషభము అలా ద్వాదశ రాశుల గురించి చెప్తాం కదా. ఒక్కొక్క రాశి ఏంటంటే ఒక్కొక్క నక్షత్ర మండలం, నక్షత్ర కూటమి, గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్ కి వాళ్ళు అలా క్రాస్ అనే ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ స్టార్స్ కి వాళ్ళు ఒక్కొక్క పేరు ఇచ్చారు. ఒక గ్రూప్ ఆఫ్ స్టార్ కి వృషభం అని, ఇంకొక దానికి అలా ఇవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఆ టైంలో ఆ కన్స్టలేషన్ లో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ రాశిలో, ఆ కన్స్టలేషన్ లో భూమి మీద ఆ జంతువుకు సంబంధించి కొన్ని మార్పులు రావడం ఒకటి, తర్వాత ఆ కన్స్టలేషన్ ఆకారంలో ఉండడం ఒకటి.
మనం జ్యోతిష్ శాస్త్రంలో కేవలం 27 నక్షత్ర మండలాల గురించి చదువుకుంటాం, కానీ ఆకాశంలో అనేక నక్షత్ర మండలాలు గుర్తించారు. ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక నక్షత్ర మండలాల గురించి రాశారనమాట. అలా మనకి ఈ క్రక్స్ అనే కన్స్టలేషన్ గురించి ఈజిప్ట్ లో చాలా దీన్ని చాలా గొప్ప పవిత్రమైన నక్షత్రంగా భావిస్తారు. దీన్ని కన్స్టలేషన్ గా భావిస్తారు, క్రక్స్ అనే ఈ కన్స్టలేషన్ ని. మీరు చూస్తే మనకి పోపు చేతిలో ఉండే క్రాస్ ఇలా ఉంటుంది. అసలు ఉండాల్సిన క్రాస్ లేదు. అసలు ఉండాల్సింది ఏమిటంటే, మీకు ఒక ఫోటో నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు క్రాస్ కి అడ్డంగా చెక్క అవసరం లేదు, కానీ ఇక్కడ కాళ్ళు పెట్టి నిల్చుకోవడానికి ఒక చెక్క ఉండాలి. అంటే అడ్డంగా పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం, అడ్డంగా ఈ చెక్క ఉండాలి. కానీ అసలు వీళ్ళు మెడలో వేసుకునే క్రాస్ ఈ చెక్క లేదు. ఆ చెక్క లేకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది వాడుతున్నారు, ఈ క్రాస్. దీనికి 4 చివర్లా ఇలా ఒక స్టార్ లాగా ఇచ్చారు, చూసారా? ఇదంతా వీళ్ళ మోడిఫికేషన్ లైన్ సార్. ఇది కాదు, అదే నేను అనుకున్నాను సార్. ఇది ఏంటి అంటే క్రక్స్ అనే కన్స్టలేషన్ ఇది. అంటే చివర్లో 4 నక్షత్రాలను కలిపిన లైన్ ఇది. సరే, అసలు ఈ క్రక్స్ అనే కన్స్టలేషన్ చరిత్ర ఏమిటి, ఈ క్రక్స్ అనే కన్స్టలేషన్ వీళ్ళకి ఎందుకు పవిత్రము అనేది పరిశీలిస్తే అసలు విషయం అర్థమైంది. మీరు దీని గురించి కొంచెం ఆస్ట్రానమీ తెలుసుకోవాలి. మనకి సోలార్ స్పేస్, ఈక్వినాక్స్ అని 2 ఉంటాయి సార్. సోలార్ స్పేస్ అంటే ఏంటంటే ఆ పాయింట్ కి సూర్యుడు వెళ్ళిన తర్వాత ఇక తిరిగి వెనక్కి వస్తాడు. సౌత్ లో మనకి సమ్మర్ సోలార్ స్పేస్ వస్తుంది. అంటే ఇప్పుడు జూన్ 21, 22 అరౌండ్ ఈ టైంలో వస్తుంది సమ్మర్ సోలార్ స్పేస్. ఈ సమ్మర్ సోలార్ స్పేస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, జూన్ లో కాదు సార్, ఎప్పుడో వస్తుంది, కరెక్ట్ గుర్తులేదు. సెప్టెంబర్ చూస్తాం, మనకి డేట్లు ఉన్నాయి. ఇది వచ్చినప్పుడు డే టైమ్ హైయెస్ట్ అయిపోతుంది, ఇంకొక సోలార్ స్పేస్ వచ్చినప్పుడు డే టైమ్ లోయెస్ట్ అయిపోతుంది. ఈక్వినాక్స్ వచ్చినప్పుడు డే టైమ్ తర్వాత నైట్ టైం ఈక్వల్ గా ఉంటుంది. దీన్నే మనం ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం. ఈ సూర్యుడు ఎప్పుడైతే దక్షిణం వైపు వెళ్తాడో అది పుణ్యకాలం అంటారు. మనం దక్షిణామూర్తి గురించి చదువుకుంటాం, దక్షిణం వైపు తిరుగుంటాడు శివుడని. దక్షిణం వైపు తిరుగున్న శివుని దక్షిణామూర్తి అంటారు. అవునవునవును. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కొంచెం యానిమేషన్ కూడా ఉంది మనకి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సూర్యుడు ఈ దక్షిణం వైపు ఉండే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ తర్వాత నార్త్ వైపు ఉండే ఈ పాయింట్, ఈ 2 పాయింట్ల మధ్య తిరుగుతాడు అనమాట ఒక సంవత్సర కాలంలో. ఫస్ట్ ఇక్కడ ఉదయిస్తాడు, తర్వాత ఇక్కడ ఇలా ఉదయించేటప్పుడు పొజిషన్ మారిపోద్ది. అలా మారిపోయినప్పుడు మనకి ఎండాకాలం, చలికాలం ఇలాంటి కాలాలు మారుతుంటాయి. తర్వాత ఇదే క్రక్స్ అనే కన్స్టలేషన్ నేను చూపించింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మనకి డిసెంబర్ సెప్టెంబర్ వచ్చేసరికి మనకి చలికాలం వచ్చేస్తుంది. సూర్యుడు యొక్క ప్రకాశం తగ్గిపోతుంది, తర్వాత వ్యాధులు ప్రబలుతాయి చలికాలం వచ్చేటప్పుడు. అలా మనం గమనిస్తూ ఉంటే డిసెంబర్ 22వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు అని పరిశీలిస్తే సూర్యుడు పొజిషన్ మారుతూ ఉంటుంది. అంటే దాని ప్రకారం మనం చూస్తే సూర్యుడు జీవించున్నాడు, సూర్యుడు రోజు రోజు మారిపోతూ ఉన్నాడు అనమాట. తర్వాత డిసెంబర్ 22, 23, 24 ఈ 3 రోజులు మాత్రం సూర్యుడు 1 డిగ్రీ కూడా కదలడు, ఒకే పాయింట్ లో ఉదయిస్తాడు. కానీ డిసెంబర్ 22 వరకు సూర్యుడు పాయింట్ బై పాయింట్ మారుతూ ఉంటాడు అనమాట. ఉదయించేటప్పుడు ఆ పొజిషన్ మనం గమనిస్తే ఈ 3 రోజులు ఆయన చనిపోయినట్టు అదే పొజిషన్ లో ఉంటాడు. ఈ 3 రోజులు సూర్యుడు ఏ పొజిషన్ లో ఉన్నాడో మనం రాత్రి ఆ పొజిషన్ లో ఏ నక్షత్రం ఉంది, ఏ కన్స్టలేషన్ ఉంది చూస్తే క్రక్స్ అనే కన్స్టలేషన్ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు మేషరాశిలోకి వస్తే ఇలాగ భూమి మీద ఇలా జరుగుతాయి, సూర్యుడు వృషభ రాశిలోకి వస్తే ఇలా జరుగుతాయి, మనకి పంటలు పండుతాయి, ఎండాకాలం వస్తుంది, ఇలా చెప్తా ఉంటారు కదా. సూర్యుడు ఈ క్రక్స్ అనే నక్షత్ర మండలంలో మీదకి వచ్చినప్పుడు చనిపోయినట్టు 3 రోజులు అలా ఉంటాడు. కరెక్ట్ గా ఇదే సదరన్ క్రాస్, దీన్నే క్రక్స్ అంటారు. ఇప్పుడు గొర్రెగాళ్ళందరూ సూర్యుడు చనిపోవడం ఏందని అనుకుంటారు, దాని గురించి కూడా కొంచెం చెప్పండి. అదే చనిపోవడం అంటే ఆ 3 రోజులు ఒకే డిగ్రీలో ఒకే పొజిషన్ లో ఉదయిస్తాడు కదలకుండా. చెప్పండి. లేకపోతే కొండగొర్రెగాళ్ళు ఏమనుకుంటారంటే సూర్యుడు చనిపోవడం ఏందని పెద్ద ఎథోలాజిక్ అని లాగుతుంటాయి. గొర్రెలకు అర్థం కాదు కదా, ఎందుకంటే బైబిల్ బలపరుపుగా ఉందని చెప్పారు కదా, మళ్ళీ 4 మేకులు కొట్టి తాళ్ళతోటి బంధించినట్టు ఉంటుంది, అందుకని కొండగొర్రెలకు అర్థం కాదు. అవును, చెప్పండి సార్. కరెక్ట్ గా డిసెంబర్ 25వ తేదీ సూర్యుడు కొంచెం పైన పాయింట్ లో ఉదయిస్తాడు. ఉదయించేటప్పుడే కొంచెం అప్ వెళ్తాడు అన్నమాట. మీరు ఇక్కడ చూడండి ఉదయించినప్పుడు ఫోటో ఇది. 25 రోజు పైన పాయింట్ లో ఉదయిస్తాడు. ఇంకా అక్కడి నుంచి సూర్యుడు అలా పైకి వెళ్తాడు అనమాట ఉదయించేటప్పుడు పొజిషన్ చూస్తే ఒకే టైంలో. కాబట్టి ఆ టైంలో 3 రోజులు సూర్యుడు క్రక్స్ అనే నక్షత్ర మండలం మీద ఉంటాడు. 3 రోజులు చనిపోతాడు. చనిపోయి 25వ తేదీ పైకి లేస్తాడు. ఇలా 25వ తేదీ ఎప్పుడైతే సూర్యుడు పైకి లేస్తాడో ఈజిప్షియన్లు, గ్రీకులు, ఇంకా యూరోప్ లో ఉండే అందరూ కూడా దాన్ని ఏదో ఒక పేరుతో పండగగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అసలు యేసుబాబుకి పుట్టినరోజు లేదు, ఏం లేదు.
ఎవరికి పుట్టారు ఎప్పుడు పుట్టారు తెలియనోడికి ఏం బర్త్డే చేస్తారు పాపం. అదే ఇప్పుడు అప్పుడు ఈ ఈజిప్షియన్లు మిగతా అందరూ కూడా ఈ 25 డిసెంబర్ 25 ని వాళ్ళ దేవుళ్ళైన డైనోసిస్, ఇంకా ఈజిప్షియన్ దేవుడైన హోరస్, ఇలా వాళ్ళు పూజించుకునే అందరి దేవుళ్ళ పుట్టినరోజుగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఓకే ఓకే. తర్వాత ఈ క్రైస్తవ మతం వచ్చిన తర్వాత అవన్నీ హైజాక్ చేసి యేసు డిసెంబర్ 25వ తేదీ పుట్టాడు అని చెప్పి కథలు చెప్పడం స్టార్ట్ చేశారు. మనకి ఒకటి హిందువులకు ఒకటి ఉంటుందండి. మనకి ఎప్పుడన్నా కొంతమందికి గోత్రాలు తెలియవు పాపం. కొంతమందికి పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్క గోత్రం ఉంటుంది కదా, గోత్రం చెప్పి మన పేర్లు చెప్తుంటారు. మన గుడికి వెళ్తే మనకి ఏం గోత్రం అండి అంటారు. అప్పుడు మనం భరద్వాజ గోత్రమో లేకపోతే వశిష్ఠ గోత్రమో చెప్తుంటారు కదా అట్లాగా. అప్పుడు కొంతమంది గోత్రం లేని వాళ్ళందరికీ మన పెద్దలు ఏం చేశారంటే పైడిపాల గోత్రం ఒక గోత్రం పెట్టేశారు. గోత్రం తెలియని వాళ్ళకి ఆ పైడిపాల గోత్రం ఆన్సర్ చేస్తారు. అట్లానే డేట్ ఆఫ్ బర్త్ తెలియనటువంటి మన జీసస్ కి ఎందుకంటే ఇంతమంది బర్త్డేలు ఇంతమంది సెలబ్రేట్ చేసిన డిసెంబర్ 25 తోసిపడేశారు. కరెక్ట్. అది చరిత్రలో జరిగింది. అది అంటే ఇప్పుడు ఈ ఈజిప్షియన్ మతంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే పండుగల్ని తీసుకొచ్చేసి వీళ్ళ దాంట్లో కలిపేసి ఈజిప్షియన్ మతంలో వాళ్ళు పూజించుకునే సూర్యుడికి సంబంధించిన కథలు కొన్ని కాపీ కొట్టేసి యేసు అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ సృష్టించి ఆ కథలు వాడేసుకొని ఇవి నిజంగా జరిగాయి అని చెప్పడం స్టార్ట్ చేశారు. సో అలా ఇదంతా మొత్తం ఇలాగా మీరు చూస్తే ఇంకా యేసు ఇలా పైకి వెళ్ళినట్టు పెయింటింగ్ లో చూపిస్తారు. ఒరిజినల్ గా ఈజిప్షియన్ మతంలో సూర్యుడిని హోరస్ అనే పేరుతో పిలిచి ఆయన ఇలా పైకి లేచాడని చెప్తారు అనమాట ఆ 25వ తేదీ. సో ఇలాగా వీళ్ళు మొత్తం ఇలా కాపీ పేస్ట్ చేసి అంతా ఇలా లేని మతాన్ని సృష్టించారు అనమాట. అంటే ఏం లేదు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఒక మతం ఉంది, చాలా పాపులర్ మతం, వాళ్ళ గ్రంథాలన్నీ తీసుకొని వాళ్ళన్నీ తీసుకొని వాళ్ళ పేర్లు వాడేసుకొని దానికి కొత్త అర్థాలు చెప్పేసి వీళ్ళ మతాన్ని ప్రచారం చేసుకొని కొంచెం పెద్దదైన తర్వాత పాత మతాన్ని చంపేస్తారు. అలా చంపేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఎవరు మిగిలి ఉండరు కదా, అప్పుడు ఇదే పెద్ద మతం అయిపోతుంది. ఇంకా 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 ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళే మా దగ్గర నుంచి కాపీ కొట్టారంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు మిగిలిలేరు కదా, వాళ్ళని చంపేశారు. ఇదే లాజిక్. ఇదే అవును, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు దీన్ని. నిజం సార్. ఇక్కడ మీకు ఒక చర్చ్ లో ఉండే పెయింటింగ్ సార్ ఇది. ఈ చర్చ్ లో ఉండే పెయింటింగ్ లో క్రాస్ సింబల్ వేసి మధ్యలో సూర్యుడు బొమ్మ ఎందుకు వేశారు అంటే సూర్యుడు ఆ నక్షత్రాలు తిరగడం వల్ల వాటికి ఆ రాసుల పేర్లు వచ్చినాయండి. వచ్చాయి సార్. ఇప్పుడు బైబిల్లో ఏం చెప్తాడు, ఈ మిగతా దేవుళ్ళ బొమ్మలు వేసినా వాళ్ళ పేర్లు చెప్పినా మీకు నరకంలో వేసి కాలుస్తానంటాడు. మరి చర్చిలో ఈ బొమ్మ ఎందుకు వేసుకున్నట్టు? సూర్యుడు దేవుడు కాదు కదా వాళ్ళ దృష్టిలో. దేవుడు కాదు అన్నప్పుడు చర్చిలో సూర్యుడు బొమ్మ ఎందుకు వేసుకున్నాడు సార్? అదే ఇప్పుడు వాళ్ళకి బేసిక్ గా సృష్టి రాసి కిందికి వస్తుంది సూర్యుడు కూడా. కానీ నేను చెప్పేది ఏంటంటే అసలు ఒరిజినల్ గా ఇవన్నీ సూర్యుడి కథలు, ఈజిప్షియన్ సూర్యుడి కథలు, అందుకే ఈ బొమ్మ వేసుకున్నారు. తర్వాత ఇక్కడ చర్చ్ మీద ఉండే క్రాస్ ఇది. నిజంగా ఉండే యేసు ఉండాలి, మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్ ఎందుకు వేశారు? ఆ సర్కిల్ సూర్యుడే. ఇక్కడ చూడండి, ఒక చర్చిలో పైన ఉండే క్రాస్, ఆ క్రాస్ మీద సూర్యుడు బొమ్మ వేశారు. ఇక్కడ చూడండి, ఇంకా చాలా క్లియర్ గా మీకు ఇస్తుంది. ఇదంతా క్రాస్ మీద ఉండే సూర్యుడే, యేసు తల వెనకాల ఉండే సూర్యుడు బొమ్మే. సూర్యుడు అంటే నమ్మరండి, అది గుండ్రంగా గీస్తున్నారు అంతే, సూర్యుడు అని అవహేళన చేస్తారు. అదిగో చూపించాడుగా గ్యాప్ ఇవ్వడుగా మనోడు. అంటే ఇలా బతుకులన్నీ కూడా ఫస్ట్ నుంచి కాపీ పేస్ట్ బతుకులే వెళ్ళాలి. అవును సార్, ఏం లేదు ఇంకా. మళ్ళీ లుచ్చగాళ్ళు మళ్ళీ హిందూ మతాన్ని అవహేళన చేస్తుంటారు. అందుకనే కదా సార్ వేదాల్లో కూడా చేస్తున్నాడని చెప్పేది వీళ్ళు. వేదాలను కూడా వదలలేదు వీళ్ళు, దేన్ని వదలరండి. ఇలా బతుకులే కాపీ పేస్ట్ బతుకులే వెళ్ళాలి. ఎవరైనా లైవ్ లోకి వస్తే తీసుకోండి సార్, మంది ఇలా పెట్టి దీని మీద 10 నిమిషాలు మాట్లాడతాను. నేనైతే చెప్పేది అయిపోయింది నా టాపిక్. ఇది తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను సార్, ఈ కథలు ఇవన్నీ. ఇంకా ఇక్కడ దీని ఇంకో సాక్ష్యం కూడా చూపిస్తాను చూడండి. యాజ్ లాంగ్ యాజ్ ఐ యామ్ ఇన్ ద వరల్డ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, జాన్ 9:5 లో ఉంటుంది. సూర్యుడు గురించి చెప్పింది. అవును. దెన్ కేమ్ జీసస్ ఫోర్త్ వేరింగ్ ఏ క్రౌన్ ఆఫ్ థ్రోన్స్. ముళ్ళ కిరీటం అంటే ఏమనుకుంటున్నారు? సూర్యకిరణాలు. ఇక్కడ ఇంకా చాలా క్లియర్ గా చూపించాను చూడండి. డిసెంబర్ 23, 24 ఇలా ఉంటాడు, తర్వాత 25 పైకి వెళ్తాడు, 1 డిగ్రీ పైకి వెళ్తాడు. మొత్తం అది ఇంకా చాలా క్లియర్ గా డాక్యుమెంటరీలో చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయి అసలు విషయం ఇదే అని. సార్ ఆ డాక్యుమెంటరీ డిస్క్రిప్షన్ లో ఇవ్వండి సార్, చాలా మంది ప్రేక్షకులు అడుగుతున్నారు. అది నేను కొంచెం చూసి పంపిస్తాను సార్, నా దగ్గర ఉంది లింక్, పంపిస్తాను నేను. పీస్ బాబు బైబిల్లోనే లేడు, మళ్ళీ ఇంకా వేదాల్లో తర్వాత పురాణాల్లో ఇతిహాసాలు ఎత్తుతున్నారు. పీస్ బాబు ఎక్కడైనా ఉంటారు సార్, ఎక్కడైనా వెంకటేశ్లో చేస్తున్నాడు తెలియదా మీకు? వెంకట ప్లస్ యేసు ఈక్వల్ టు వెంకటేశు. మరి వేసుకోవటంలో వేసున్నాడు అది కూడా కదా. ఉన్నాడు సార్, ఎందుకు లేడు? ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడండి. ఎందుకు లేడని సందేహం సర్వోపగతుడు. వేసుకోవటం అక్కడ కూడా వేస్తున్నాడు, దాంట్లో కూడా వేసుకోవటం అన్నిట్లో వేసుంటాడు. అందుకని వాడు ఏసే దేవుడు అంటుంటారు. అది కథ. అయిపోయిందా జయ మంది ఈరోజు? అయిపోయిందన్న, మీరు ఇంకేమన్నా చెప్తే చెప్పండి, నాదైతే అయిపోయింది.
ఇప్పుడు ఇంకోటి కూడా చిన్న విషయం చెప్పదలుచుకున్నాను నేను. యాక్చువల్ గా యేసు చనిపోక ముందు 10,000 మందిని, యేసు చనిపోయిన 50,000 మందిని రోమన్ సైనికులు ఇలానే, అంటే ఎవడైతే దేశద్రోహిగా ఉంటాడో, ఎవరైతే దొంగతనాలు దోపిడీలు చేస్తారో, ఎవరైతే వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, మర్డర్లు చేస్తారో, మానభంగాలు చేస్తారో, వాళ్ళందరికీ కూడా ఇలాంటి శిక్ష వేసేవాళ్ళు. యేసు ఒక్కడికే వెళ్ళే శిక్ష. వీళ్ళు ఏమనుకుంటారంటే యేసు మా కోసం రక్తం కార్చడానికి వచ్చాడు అనుకుంటారు. తప్పు, అది చాలా తప్పు. అసలు యేసు లాంటి వాళ్ళకి 50,000 మందికో దగ్గర 60,000 మందికి ఇదే శిక్ష వేశారు. మీరు తప్పన్నా, మీరు తప్పు. 50,000 60,000 మంది కాదు, కొన్ని లక్షల మందికి ఈ సిలువ మీద శిక్ష వేసేవాళ్ళు. లక్షల్లోనే ఉన్నారా? లక్షల్లో. అది ఒక రోమన్లు వేశారనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. మీ ఆ యూరోపియన్ దేశాలు అన్నింటిలో, ఈజిప్ట్ లో, మిడిల్ ఈస్ట్ లో, యూరోప్ దేశాలు, బ్రిటన్, జర్మనీ, ఈ రోమన్ సామ్రాజ్యం అంతటా కూడా సిలువ మీద, గ్రీకుల్లో కూడా ఉంది అన్ని దగ్గరలా సిలువ మీద ఇలా శిక్ష వేయడం అనేది ద మోస్ట్ కామన్ పనిష్మెంట్. అది అది ఎవరికి వేస్తారు అంటే మంచి వాళ్ళకి వేయరు. అది ఎటువంటి వాళ్ళకి వేస్తారంటే దొంగతనాలు, మానభంగాలు మరియు దేశద్రోహం వంటి చేసిన వాళ్ళకే వేస్తారు అవి. ఓకే ఓకే. ఏదైనా తప్పుడు నా కొడుకులకి వేస్తారు, మంచి వాళ్ళకి వేయరు కదా. మామూలు తప్పులు చేసిన వాళ్ళకి కాదు, భయంకరమైన తప్పులు చేసిన వాళ్ళకి వేస్తారు అది. అవునండి, కరెక్ట్. కానీ అదే ఇప్పుడు యేసు యాక్చువల్ గా అయితే లక్షల మందిని సిలువ వేశారు, లక్షల మంది కూడా రక్తం కార్చారు. అవును, అంతే కదండి. అంతే కదా సార్. అసలు ఈ సిలువకి అనేది నేను ఒక ఆర్టికల్ చదివాను. ఎవరైతే వ్యభిచారం వల్ల పుడతారో, ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల పుడతారో వాళ్ళకి సిలువ వేసేవాళ్ళు మెడలో. అది కూడా ఉంది దీంట్లో, వీళ్ళ దాంట్లో. అవునండి, అది కూడా ఉంది. అందులో వీళ్ళని ఇట్లా అజయ్ గారు చెప్పినట్లు సిలువ మీద ఈ క్రూసిఫికేషన్ చేయడం అనేది కొన్ని లక్షల మందికి చేశారు. అంటే సార్ ఇక్కడ ఇంకో విషయం కూడా సార్, యేసు సిలువ వేసినప్పుడు చాలా మంది శిష్యులు పారిపోయారండి అక్కడి నుంచి. అక్కడ ఉంది ఎవరున్నారు, ఎవరో ఒక శిష్యుడు వాళ్ళ మేరీ ఉంచుకుంటారు కదా, మెగ్దలేనే మేరీని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఆవిడ మరియా. అవునండి, అంతే. ప్రతి వాళ్ళతో కొంతమంది పారిపోతారు శిష్యులు. పారిపోతారు ఏంటి సార్, అసలు అడవుల్లోకి దాక్కుంటారు. అయితే దాక్కుంటారు. అసలు ఎవడో పక్క లేకుండా పోతాడు అక్కడ. మనకి ఊర్లలో కోట్లు కానీ బర్రెలు కానీ పోతే అంజన వేస్తారు, చోట అంజన వేసి ఎటుపోయిందో కనుక్కుంటారు. తోమా అయితే లాస్ట్ అంటాడు, వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఇప్పుడు కనపడతాడు. అరే యేసు బతికాడు అని చెప్తే అంటాడు, అరే బాబు వాడు బొక్కలో ఏలు పెడితే నేను చూసి నమ్మను బాబు, ఆడు యేసు బొక్కలో ఏలు పెడితే గానీ నేను చూసి నమ్మని అంటాడు. అప్పుడు యేసు వచ్చి ఆ బొక్కలు ఇంకా అట్లనే ఉంటాయా సార్, అది విచిత్రం కాకపోతే 10 రోజులు దేవుడు బొక్కలు ఉంటాయా? కాదండి గోపి గారు, ఒక నిమిషం. మీరు బొక్కలంటే ఏదో అనుకుంటారు ప్రేక్షకులు. బొక్కలంటే ఆయనకి మేకులు కొడితే ఏర్పడిన రంధ్రాలండి బాబు. ఒక్కోటి కూడా మందం ఎంతలా ఉంటదంటే మేకు దగ్గర 3 అంగుళాలు 4 అంగుళాలు అంతలా ఉంటది మేకు. అది అంత పెద్ద బొక్క పడిపోద్ది అక్కడ. ఆ బొక్కలో ఏలు పెడితే కానీ నేను నమ్మని అంటాడు. ఇంకా బొక్క ఉంటది అక్కడ. అవునండి, అవును. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మరి ఆయన అంత ఇప్పుడు దాంట్లో నుంచి లేచాడని వీళ్ళు కథలు చెప్తుంటారు కదా. ఇప్పుడు ఆయన చచ్చిపోయి లేచాడు, మరణించి లేచినాడు యేసు ఒక్కడే అని వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు కదా, అబద్ధాలు చెప్తుంటారు కదా. మరి లేచినప్పుడు ఇంకా తోమగాడి కల్పించినప్పుడు ఇంకా బొక్కలు ఎక్కడ ఉంటాయండి? అవి మానుకోవా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఆ బొక్కలు ఎక్కడ ఉంటాయి ఇంకా ఆడికి? మరి ఆయన పూడిపోయి ఉండాలి కదా. అవునండి, అవును. ఎవరికి చెప్తారు సార్ వీళ్ళు అబద్ధాలన్నీ? అంతా సొల్లు కథలు కట్టు కదలే సార్. అయ్యే దేనికి ఒక ఆధారం ఉండదు, పాడు ఉండదు, ఏం ఉండదు, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. అసలు దరిద్రపు కొట్టు మతం, దరిద్రపు కొట్టు బైబిల్ అండి. అసలు అంతా కూడా అది మోసమే సార్. అంతా కూడా ఇది ఓన్లీ దశమ భాగాల కోసం రాసుకున్నటువంటి ఒక పుస్తకం. ఈజీగా కూర్చొని మన సోంబేర్లు సోమరపోతులు ఉంటారు కదండి, వాళ్ళని పోషించడానికి, వాళ్ళు మీద అధికారం చలాయించడానికి రాసుకున్న పుస్తకం ఇది. యేసుగాడి శిష్యుడు ఉంటారు కదా 12 మంది సోంబేర్ నాయకులు. ఈ సోంబేర్ నాయకులు బతకడం కోసం తయారు చేసుకున్న మతం ఇది, అంతకంటే వేరేదేం లేదు. ఇప్పుడు దశమ భాగం కోసమే సార్ ఈ మతం అంతా కూడా. దశమ భాగంతోనే వృద్ధి చెందింది తప్ప వితౌట్ దశమ భాగం అయితే వృద్ధి చెందేది కాదు. అడుక్కునేవాడు కూడా పాస్టర్ అయిపోవచ్చు, రేపులు దొంగతనాలు మాటలు చేసిన కూడా పాస్టర్లు అయిపోవచ్చు దీంట్లో. ఒక నిమిషం, నేను ఆ డాక్యుమెంటరీ లింక్ పంపించాను ఆ ఛానల్ వీడియో లింక్, అది చూడమని చెప్పండి, దాంట్లో క్లారిటీ వచ్చేస్తుంది. అది పోస్ట్ చేయండి మీరు. అది మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి అజయ్ గారు. అవును, బ్రేక్ అవుతుంది. నేను గురుగారు నమస్కారం అండి. నమస్తే గురు అజయ్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. నమస్తే. వాయిస్ వస్తుందా? సార్ బ్రహ్మాండంగా వస్తుంది. అజయ్ గారు, ఇప్పుడు దాకా మీరు శిలువ గురించి చెప్పారు, కానీ మన బైబిల్ ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యం 10:39, 40 2 వాక్యాల్లో చెప్తాను క్లియర్ గా. ఆయనను యూదుల దేశమందును యెరూషలేమునందు చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మాను మీద వేలాడదీసి చంపిరి. 40 వాక్యం వచ్చి దేవుడు ఆయనను 3వ దినం లేపి 41 ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే ప్రత్యక్షంగా కనపడినట్లు అనుగ్రహించాను. ఏమంటారు? తర్వాత అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 29-30 వాక్యాలు ఏమంటారే, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. 30 వాక్యము దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరి ఇంత క్లియర్ గా ఉంటే మరి సిలువ కింద వేసినట్టు ఎట్లా? మరి అది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ సార్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ పొరంబోకు పాస్టర్లు, తర్వాత చదువు సంజయ్ అని అడ్డగోలు వెదవులు పాస్టర్లు వాళ్ళు ఏం చెప్తారంటే, మాను అంటే చెట్టు అని చెప్తారు.
హ్యాంగర్ అనే ట్రీ ఉంది ఇంగ్లీష్ లో హ్యాంగర్ అనే ట్రీ ఉంది. అవును, ట్రీ అంటే చెక్కే కదా, ఉడ్డు కదా అంటారు వాళ్ళు. అట్లా మానవ వేరే చెట్టు వేరే. ఇంకోటి అది, ఇంకోటి మనము ఈ అపొస్తలుల కార్యము 5:30 ఏముందంటే, మీరు మ్రాణున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను. పీటర్ చెప్తాడు, పీటర్ గారు చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వాక్యంలో ఇందును గురించి మ్రాణు మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వాయపడినది. అంటే యేసు శాపగ్రస్తుడు అప్పటికి. మ్రాణు మీద ఎవరైతే మ్రాణు మీద వేలాడిస్తారో వారంతా శాపగ్రస్తుడని వాయపడిందంట. అప్పుడు ఆ కాలంలో చెట్లకే వేలాడదీసేవాళ్ళు. దానికి సపోర్టింగ్ వాక్యాలు యెహోషువ 10వ అధ్యాయము 26వ వాక్యము, 10వ అధ్యాయం 26 ఏముందంటే, తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీసాను. చూడు, ఇది మానవ ఎట్లయితే ఆ సంప్రదాయం అనేది ఉంది అనే దానికి సపోర్టింగ్ వాక్యం అనమాట. ఎందుకంటే తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీసాను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. 27 వాక్యము, ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ తెలవీయక జనులు చెట్ల మీద నుంచి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను వేలాడదీసి ఆ గుహ ద్వారంన గొప్ప రాళ్లను వేసి ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి అనేది సెలవిస్తున్నారు మన బైబిల్లో. కాబట్టి ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా అప్పుడు చెట్లకు వేలాడదీసేవాళ్ళు. మరి సిలువ ఎక్కడి నుంచి వచ్చిందే మొత్తం అలా. అదే సార్, బైబిల్ అనేది ఏంటంటే బైబిలే శత్రువు. ఎందుకంటే ఒక దాంట్లోనేమో ఇప్పుడు నల్లపరెడ్డి గారు మంచోడు అంటారు, ఇంకో వాక్యంలోనేమో నల్లపరెడ్డి గారు మంచోడు కాదంటారు. ఇప్పుడు ఆత్మస్ గారు మ్రాన్ అంటే ఒకవేళ సిలువని అర్థం తీస్తారనుకో, మరి ఇక్కడ చెట్ల మీద ఉరి తీసి ఉన్నది, మరి దానికి చెప్తారు మరి వారిని కొట్టి చెప్పి ఏంటండి చెక్క కదా మాట్లాడేవాడికి చెక్క ఎప్పుడు కాదు. మీరు చెప్పేది అంటే అన్నం అంటే బియ్యమే కదా అన్నట్లుంది అనమాట. అన్నం వండితే కదా బియ్యం వండితే అన్నం అయ్యేది. మాట్లాడతాడు సార్, అరమేదుడు గారు అట్లాగే మాట్లాడతాడు, వితండవాదం చేసేవాడు అట్లాగే మాట్లాడతాడు. చెట్లను నరికి ఎండబెడితే అది చెక్క అవుతుంది. అవును, చెట్టును కొట్టేసి మాల్ని కోసి ఎండబెడితే చెక్క అవుతుంది. అవునవును, అదే ఈ వాక్యాలు. మ్రాను అంటే కాండం వస్తుందండి, కరెక్ట్ చెప్పాలంటే. అట్లా కాదు అట్లా. ఇప్పుడు చెట్టు అంటే ఇప్పుడు ఎట్లా అంటే పిల్లవాడు, యుక్త వయసు వాడు, తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ప్రౌఢ, ముగ్ధ ఇట్లా అంటాం కదా మనము. లేడీస్ కూడా చిన్నపిల్లని బాలిక అంటారు, తర్వాత ప్రౌఢ అంటారు, తర్వాత ముగ్ధ ఇట్లా ఉంటాయి కదా. అట్లా చిన్నదాన్ని అయితే చెట్టు అంటారు. కొంచెం పెద్ద వృక్షమైన తర్వాత మ్రాను అంటారు అట్లా. పెద్ద మానైపోయింది పైది అంటారు అట్లా. వీళ్ళకి తెలుగు కూడా కరెక్ట్ గా రాసిన వాళ్ళు తెలుగు కూడా వీళ్ళకి దరిద్ర గొట్టు మహాలకు అర్థం కూడా కాదు వీళ్ళకి. ఏ సందర్భంలో ఏ మాట వాడాలో కూడా తెలియదు వీళ్ళకి. అదే దాని ఇంకా మానంటే సిల్వ కింద చేస్తున్నారు వాళ్ళు అట్లా. అంతే, మీకు ఏదైనా చెప్పండి సమర్థించుకుంటారు వాళ్ళు. దేనైనా సమర్థించుకోవాల్సిందే వాళ్ళు. అవునవును, దరిద్రం కొట్టు జాతి. మరి ఆ విధంగా అయితే శాపగ్రస్తులు భయపడిన శాపగ్రస్తులే కదా యేసు. అవును, మన కోసం శాపగ్రస్తుడు అయ్యాడండి. ఇట్లా మన కోసం మానవుల కోసం శాపగ్రస్తులు అంటారు. మాట్లాడిపోతే అప్పుడు అనండి మీరు. కాదు గురుగారు, ఇక్కడ ఒక చిన్న విషయము. ఆ శాపగ్రస్తుడు అనే వర్డ్ ఎవరికంటే మామూలు మనుషులకి, ఆయనకి రాదని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు యేసు రక్తము పరిశుద్ధము, యేసు రక్తము జయం అంటారు కదా. మరి ఆ రక్త మాంసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరియమ్మల నుంచి వచ్చినాయి. ఆ రక్తం అంతా మరియమ్మది, ఆ మాంసం అంతా మరియమ్మదే. మరి అలాంటప్పుడు మరియమ్మ రక్తం కూడా పరిశుద్ధ రక్తం కావాలి, ఆమె రక్తం కూడా జయం కావాలి. మరి దానికి ఒప్పుకుంటారా వాళ్ళు? అంటే ఒప్పుకోరు. మరియమ్మది పరిశుద్ధ రక్తం కాదంటే యేసు మాత్రం పరిశుద్ధ రక్తం ఉంటా. పరిశుద్ధ రక్తం ఉంటా యేసు. నాకు తెలిసి యెహోవా వెనక నుంచి ఏమన్నా మొత్తం బ్లడ్ తీసి పెద్ద అయిన తర్వాత మొత్తం బ్లడ్ తీసేసి మొత్తం బ్లడ్ ఏమన్నా ఎక్కిచ్చాడని డౌట్ నాకు ఒకటి. ఈ యేసుకి మరి పరిశుద్ధ రక్తం ఎలా అవుతుందంటే అవుతుందట, అంతేనట. అది పరిశుద్ధ రక్తం అవుతుందట యేసుది. ఇలా చెప్తుంటారు జోకులన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే చెప్తారు. యేసుకు మాత్రం అది వర్తించదు, అది ఓన్లీ తప్పు చేశాడు, యేసై ఎటువంటి తప్పు లేదని కూడా చెప్తారు వీళ్ళు. గోపి గారు ఇక్కడ ఏమని చెప్తా, ఇక్కడ గలతీయులు 3:14 ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు భయపడినది. ప్రతి వాడు అన్నారన్నమాట. ప్రతి వాడును అన్నాడు, ఇంక్లూడింగ్ యేసు. అది అలా అన్న ప్రతి వాడు అంటే యేసు కూడా కలిపి. అవునండి, అవునవును. అసలు అది కాదు గోపి గారు. ఇప్పుడు జన్మ పాపం ఉందంటారు కదా, ప్రతి మనిషి పుట్టుకతో జన్మ పాపి అవుతాడని ఒప్పుకుంటారు కదా. అవునండి. మరి యేసుని మాత్రం పాపి అంటే ఒప్పుకోరు. అదే విచిత్రం చెప్పేంత కూడా. యేసు పాపి కాదు, అందరూ పాపులే అంటారు. అది ఎట్లా కుదురుతుంది నాకు అర్థం కాదు. యేసు ఏమైనా భూమి నుంచి పుట్టుకొచ్చాడా? పుట్టుకురాలేదు. మరియమ్మకే పుట్టాడు. మరియమ్మ 9 నెలలు మోసింది. ఆ మరియమ్మ మోస్తేనే యేసు పుట్టాడు. మరి ఈయన ఎట్లా పరిశుద్ధులు అవుతాడో నాకు అర్థం కాదు. ఇంకొకటి అంటాడు సార్ విచిత్రంగా, యేసు పెళ్లి చేసుకోలేదు అందుకే పరిశుద్ధుడు అంటాడు. మన భారతదేశంలో చాలా మంది మహానుభావులు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు కానీ ఇట్లా చాలా మంది, వాళ్ళు కూడా పరిశుద్ధులేనన్నాడు. కాదు వాళ్ళు పరిశుద్ధులు కాదన్నారు. అంతే సార్, వీళ్ళు నోటికి వచ్చింది మాట్లాడుతుంటారు, నోటికి వచ్చింది తోసింది చెప్తుంటారు. బైబిల్ రిఫరెన్స్లే ఉండవు. ఒక పాస్టర్ అంటాడండి, ఇంకొక పాస్టర్ అంటాడు, నేను అడిగే యేసు రక్తము మరియమ్మ రక్తం ఒకటే కదా అంటే, యేసుదట ఆత్మ రక్తం అంట. యేసు రక్తము మాంసము ఆయనలో ఉన్నాయన్నీ కూడా ఆత్మకు సంబంధించినట.
అసలు ఆత్మకి ఏం సంబంధించి ఉంటాయండి? ఆత్మకి డిఫరెన్స్ చెప్పాల్సింది, ఆత్మకి డిఫరెన్స్ చెప్పాల్సింది. ఆత్మ రక్తం అంటే అండి, రక్తం ఆత్మ రక్తము ఆత్మ మాంసం ఉంటారు, రెండు అవేట, ఆత్మ సంబంధించినవేట. నేను అడిగే ఉత్సాహి కూడా మరి ఆత్మ సంబంధించిన, అవి కూడా ఆత్మ సంబంధించినట. ఉత్సాహి ఆయన ఉచ్చపోస్తే ఆకలేసి కూడా ఆత్మ సంబంధించినట. ఇలాంటి క్రిస్టియానిటీలో ఇప్పుడు వాళ్ళు నమ్మిన దాన్ని సపోర్ట్ చేసుకోవాలా అంటే అదే విధంగా మాట. ఎందుకంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలా. ఆ బైబుల్ ఒక పర్సెంట్ కూడా సపోర్ట్ చేయకుండా కూడా ఇంతవరకు లాక్కొని వచ్చి ప్రపంచంతో స్ప్రెడ్ చేశారంటే అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. ఇంకోటి గురువు గారు, అప్పట్లో ఇవి లేవండి, ఈ సోషల్ మీడియా ఇట్లా లేవు కదా. అవును, లేవు, కరెక్టే. ఇప్పుడు సపోర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నిన్న ఒక బ్రహ్మకుమారితో నేను మాట్లాడినా ఫోన్ కాల్లో. ఆయన ఏమంటారంటే ఇక్కడ వెలసిండేది ఎక్కడ సింధులో వెలిచాడు, అక్కడంతా ముస్లిమ్స్ ఉన్నాడు, అక్కడ ఉద్ధరించుకోకుండా ఇక్కడ ఎందుకు పారిపోయాడంటే అక్కడ దేవుడు కదా అంటే దేవుడు కాదు ఆయన బ్రహ్మజ్ఞాని అంట. హలో 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 మ్యూట్ చేసుకున్నారంతా, మ్యూట్ చేసుకున్నారు. హలో హలో అట్లా సార్ మ్యూట్ చేసుకున్నారు. నాకు వినబడుతుందండి, నాకు వినబడుతుంది. గోపి గారు అన్నారు. అవునా, ఓకే ఓకే. అదే రాత్రి నిన్న జరిగింది ఎవరైనా బ్రహ్మకుమారితో. ఏమంటారంటే భగవంతుడు అంటే సర్వశక్తిమంతుడు కదా, అక్కడ ఉద్భవించినప్పుడు అక్కడ ఆయన ఏమంటారంటే అక్కడ మనుషుల్ని చాలా చెప్పే కూరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం నాక తప్పించుకోండి ఇక్కడ రావాలన్నాడు. మళ్ళీ సర్వశక్తిమంతుడు కదా, ఎందుకు ఆయన పోరాడలేకపోయినాడంటే భగవంతుడు కాదు, ఆయన బ్రహ్మజ్ఞాని అంటాడు. మరి నేనేమంటానంటే బ్రహ్మజ్ఞాని కరెక్టే, బ్రహ్మజ్ఞానికి కొన్ని శక్తులు ఉంటాయి కదా. వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని, విశ్వామిత్రుడు ఆయన కామధేను మట్టి ఇరుకుపోయిందంటే యుద్ధం చేశాడు, ఆయన ఆగ్నేయాస్త్రం వేశాడు, వారణాస్త్రం వేశాడు, అనేక అస్త్రాలు వేసినా కూడా ఆ బ్రహ్మజ్ఞాని ఆయన వశిష్ఠుడు ఒక బ్రహ్మదండం బట్టి అన్ని బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు విశ్వామిత్రుడు విరక్తి పుట్టేసి క్షత్రియధర్మం కూడా ధర్మమేనని చెప్పేసి ఆయన పోయి తపస్సు చేసుకుంటాడు. మరి మీ బ్రహ్మజ్ఞానికి ఆ శక్తి లేదా అని చెప్పాను. అలాంటివి ఉండవండి, మీరు అడగకూడదా, ఉండవు. అట్లా సమర్థించుకోవడానికి అప్పటికి ఏదో తప్పించుకోవాలని మాట్లాడుతున్నాడు. అట్లా అప్పట్లో ఇంత టెక్నాలజీ ఎక్కడండి. మరి ఏమంటారు, ప్రజలను అందరినీ బాగు చేయడానికి వచ్చాడంటారు. అందరినీ బాగు చేయడానికి వచ్చినప్పుడు అక్కడే ఉండాలి కదా, మరి పారిపోయి ఎందుకు రావాలా? ఆయన పెళ్లిళ్ళు, ఆయన వ్యవస్థ, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ పెళ్లిళ్ళు చేస్తున్నాడు ఆయన. సర్లే, ఇప్పుడు అది వేరే టాపిక్. ఆయన యేసు ప్రాణం పెట్టి అంటారు. ప్రాణం పెట్టి ఆయన చంపిని క్లియర్ గా ఉంది కదా, ఆయనను వారం ప్రాణం విరాలు తీసి చంపిని ఉంది. చంపితే ప్రాణం పెట్టినట్లయితుంది. తర్వాత చెప్పమంటారు ఎలా ప్రాణం పెట్టాడు? చెప్పండి. వీళ్ళు చెప్పే కథ చెప్తాను మీకు. ఇప్పుడు ఆయన మన పాపాల కోసమే ఆయన వచ్చాడు కాబట్టి ఏ సమయంలో వాళ్ళకి దొరకాలో ఆయనకి తెలుసు. అది కాదు, నేను చెప్పేది ఏమంటే వీళ్ళు ప్రాణం పెట్టాను అంటారు కదా. యేసు దగ్గరగా కేకు వేసి ప్రాణం పెట్టాను అలా, ప్రాణం విడిచినది అక్కడ. తర్వాత ఎన్ని చోట్ల ఉందంటే అది ప్రాణం సంహరించిందని చెప్పేసి లూకాలో 23:46 ఉందంటే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలాగా చెప్పి ప్రాణం విడిచాను, ప్రాణం విడిచాడంట. తర్వాత ప్రాణం పెట్టిన ప్రాణం విడిచాడంటాడు. తర్వాత ఇంకోటి అపొస్తలుల 5:30లో మీరు ప్రాణం విరాదీసి సంహరించిన యేసును మన పితృల దేవుడు లేపను. సంహరించిన అంటే మర్డర్ చేసిన యేసును మన పితృల దేవుడు లేపను. మరి ఏ విధంగా మరి ఆయన చాలా చోట్ల చంపి అని చెప్పేసి ఉన్నది, ఎక్కడ కూడా ప్రాణం పెట్టాడు, నేను ప్రాణం పెడుతున్నానని చెప్పలేదు ఆయన. చూడు, యూదులు ఆయనను యూదులు ఆయనను చంపడానికి వెతికినందున యేసు యూదయలో సంహరింపనక గలిలీలో సంహరించుచుండెను. ఇది ప్రాణం పెట్టిన అనేది చాలా శుద్ధ తప్పు. ఎక్కడ కూడా ప్రాణం పెట్టిన అనేది లేదు ఇక్కడ. ఆయన చంపినది భయంతో భయంతో పరిగెత్తుంటే మన కోసం ప్రాణాలు పెట్టాడు. దిక్కు దివ్వడం తెలియక చెట్లమట పుట్లమట, తర్వాత రాత్రి కూడా తెప్పల్లో సముద్రంలో దాటి, ఎరువులు దాటి, వాగులు వంకలు దాటి దాక్కుంటే నక్సలైట్ లాగా ఈయన కూడా ప్రాణం పెట్టాడని చెప్తుంటారు పిచ్చినాయాలు. అందుకే నేను చెప్పేది వాళ్ళని అప్రిషియేట్ ఇన్ని వాక్యాలు దానికి వాళ్ళు ఏదైతే ప్రతిపాదించారో దానికి వ్యతిరేకంగా చెప్తున్నా కూడా దాన్ని ఈ విధంగా పైకి తీసుకొచ్చారంటే ఎంత గ్రేట్ అనుకొచ్చింది కదా. ఎందుకంటే అంటే దశభాగాల ప్రభావం ఉంటది. ఎందుకంటే దాన్ని బైబిల్ సమర్థిస్తూ యేసు సమర్థించినందుకు దశభాగాలు వస్తూనే ఉంటాయి వాళ్ళు. అట్లా దశభాగాలు వస్తాయి, ఫారిన్ ఫండ్స్ వస్తాయి. ఒక చిన్న గుడి చేసుకుంటే ఈ పుస్తకం గుడి చేసుకున్నారు అనుకోండి, అసలు డబ్బులు వరద పారిద్ది. అవును. ఒక చిన్న విషయం అండి, మనం 4 సువార్తలు ఇంత మటుకు ఎవరు దాని గురించి చెప్పలేదండి. అంటే దాంట్లో చాలా లోపాలు 4 సువార్తల్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. దాని గురించి లైవ్ పెడదాం అనుకుంటున్నామండి. అంటే వారానికి ఒక 3 రోజులు కానీ అట్లా ఏదైనా పెడదామని ఒక ఆలోచన ఉంది. అంటే దాంట్లో ఏం అసలు ఇది ఎంత తప్పుడు పుస్తకమే, దీంట్లో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఎత్తి చూపిస్తాం ఏమేమి లోపాలు ఉన్నాయి అనేది. అవును, ఇది మనం చేద్దామంటారా లైవ్? విరుద్ధ వాక్యాలు ఒక చోట వాడెవరికో యాకోబు పుట్టాడు, ఇంకో చోట ఎవరికో పుట్టాడు అట్లా. మొన్న విజయ్ కుమార్ అనే పాస్టర్ అండి, మొన్న ఒక వీడియో చూస్తాను నేను. మరి పౌలు అబద్ధాలు చెప్పాడు కదా. ఇప్పుడు కొలసీలకు ఎఫెసీలకు రాసిన కొన్ని పత్రికల్లో
చాలా పత్రికల్లో ఆయన ఏమంటాడంటే యేసు గురించి నేను అబద్ధం ఆడడం తప్పే కాదు, ఇది ఏది చేసినా కూడా మన మతంలోకి మార్చుకోవడం కోసమే నేను అబద్ధాలు ఆడాను అని ఆయనే చెప్పుకుంటాడు. ఆయన చెప్పుకుంటే కూడా ఈ విజయ్ కుమార్ లాంటి పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఆయన అబద్ధం ఆడాడని ఆయన చెప్పుకున్నా మనం ఒప్పుకోవద్దుగా అంటున్నాడు. ఆయన ఎవరితో చెప్తున్నాడు? అది విశ్వాసులతోటి లైవ్ లో చెప్తున్నాడు. ఒప్పుకోవద్దుగా మనం ఎలా ఒప్పుకుంటాం? ఇంకో అక్కడ ఉన్న కొండగొర్రెలు కనీసం ఒక్కడు కూడా మీరు ఎట్లా ఒప్పుకుంటారండి ఇది తప్పని ఒక్కడు కూడా అడగడు సార్. నాకు నవ్వెక్కడ వచ్చిందంటే చెప్పిన దానికి పైగా చప్పట్లు కొడతారు మళ్ళీ. కాదండి, నాకు నవ్వెక్కడ వచ్చిందంటే అక్కడ పౌలు క్లియర్ గా చెప్పుకున్నాడు. అంటే నేను ఎక్కడ ఎవరితో ఏ అబద్ధం చెప్పినా కూడా మిష చేతనైనా దేని చేతనైనా నేను యేసు మార్గంలోకి నడిపించడానికి నేను అబద్ధం ఆడని క్లియర్ గా చెప్పుకున్నాడు ఆయన. ఈయనేమంటున్నాడు వాళ్ళ విశ్వాసులతోటి? పౌలు అలా చెప్పాడండి, అలా చెప్పినంత మాత్రం మనం ఒప్పుకుంటామా? దానికి ఇంకో వాక్యాన్ని వెతుక్కోవాలి. నేను చూపిస్తారంటే చూపిస్తున్నాడు. అంటే చిన్న డౌట్ అండి నాకు ఎప్పటి నుంచో గురువు గారు, మీరు చెప్పగలరని చూడండి. వీళ్ళు మతం మారిన తర్వాత వీళ్ళ బుర్రలు పోతాయా, లేకపోతే బుర్రలు పోయిన వాళ్ళే మతం మారతారు అనేది ఇప్పుడు కూడా డౌట్ అండి నాకు. బుర్రలు పోయిన వాళ్ళే సగం బుర్రలు పోయిన తర్వాత సగం బుర్ర ఉన్నట్లు దాన్ని చేస్తారు. దాన్ని చేరిన తర్వాత ఆ ఉన్న బుర్ర కూడా పోవాలి. ఏదైనా చెప్పండి, చప్పట్లు కొడుతుంటారండి జనాలు లైన్ లో కూర్చొని. ఏదైనా చెప్పండి. బైబుల్ అన్నట ఎక్కడో ఒక చోట ఒక స్టేట్మెంట్ ఉంటే దాన్ని నమ్మొద్దంట. అదే స్టేట్మెంట్ ఇంకో 2-3 జాగాలలో ఉంటే అప్పుడు దాన్ని బలపరుస్తుందంట. ఇది రంజిత్ వకీల్ గారు చెప్పారు. మీ స్టేట్మెంట్లు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏమిటి అసలు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు మీకు మీరే అని అర్థం కావట్లేదా అండి పాస్టర్లు? కొన్ని విశ్వాసాల కన్నా ఉండకర్లా. అదే అలా అవుతుందిరా బాబు. బైబిల్ అనేది జ్ఞాన గ్రంథం, దివ్య గ్రంథం, దేవుడి వాక్య దేవుడు కదా. ఓ చోట అబద్ధం, ఓ చోట నిజం ఎలా ఉంటుందిరా అని. సార్ వీళ్ళది ఏం కాన్ఫిడెన్స్ తెలుసా సార్? నాకు అనిపిస్తుంటది బైబుల్ 2 అంచెల ఖడ్గం అని ఎందుకంటారంటే, నువ్వు కత్తికి ఇటువైపు 10 వేసుకొని వచ్చి నరకడానికి ట్రై చేస్తే వీళ్ళు ఇటువైపు 10 వేసుకొని వచ్చి వాళ్ళే నరికేసుకుంటారు. మొన్న ఇంకో పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఆయనంట వెళ్ళి ఒక ఆయనతో అంటే వాదన పెట్టుకున్నాడంట. బైబుల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా సరే నేను యేసుని చూపిస్తా అన్నాడంట. అయితే ఆయన అన్నాడు, చూసారా సార్ మీరు? చెప్పండి సార్, మీరు చెప్పండి. వాడు అయితే అన్నాడంట, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఎక్కడైనా యేసుని చూపించగలంటే, ఎక్కడైనా చూపిస్తావా అంటే చూపిస్తా అన్నాడంట. శివర పక్కా చూపిస్తావా అంటే చూపిస్తా. అంటే సంఖ్యాకాండంలో కూడా చూపిస్తావా అంటే అయ్యి బాబు ఏంది అని చెప్పి వదిలేరా బాబు నిలిపిండంట. ఇంకా ఆ రోజు 3 రోజులు ఉపవాసం ఉండి పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి సంఖ్యాకాండం చదివితేనంట 200 జాగాలలో కనిపించిందంటే వేసానికి. ఏం మాట్లాడుతున్నారు సార్? ద్వితీయోపదేశ కాండము, సాంఖ్యాకాండంలో గనక యేసు కనుక ఉన్నాడని గనక వీళ్ళు గనక ఒప్పుకుంటే గనక ఉరితాడేసుకొని వాళ్ళే పెద్ద తిరగట్రాయి కట్టుకొని సముద్రంలో దుంకినట్టు లెక్క. ద్వితీయోపదేశ కాండం, సాంఖ్యాకాండం, ఇంకా ఎక్కువ మాట్లాడితే న్యాయాధిపతులు. పాత నిబంధన కదా అది. పాత నిబంధన ఆది ఉండేవాడు కదా, ఇక్కడ యేసు ఆది నుంచి ఉన్నాడు కదా. నల్లపరెడ్డి గారు దొరికారు నాకు ఇప్పుడు ఇన్ని రోజులకి. గురుగారు నేను ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు ఆది కాండము 1:27 వచనం అనుకుంటాను. ఒకసారి చూడండి, అక్కడ ఏమనుందంటే దేవుడు, ఒక్క నిమిషం సార్, నేను 27 ఓపెన్ చేస్తున్నాను. దేవుడు వినబడుతుందండి? దేవుడు నరుని తన స్వరూపము చొప్పున తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాడంట దేవుడు. అయితే అక్కడ మన అని ఉంది కదా, అంటే మరి మన అంటే ఏమిటి అని అడిగా. మన అంటే యేసు, పరిశుద్ధాత్మ, యెహోవా. అక్కడ ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారండి అని అన్నాడు. ఓకే పర్వాలేదు, సరే ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు కదా. మరి ఇక్కడ నరుని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను సృజించను అన్నాడు కదా. అక్కడ పురుషుడు అంటే ఆదాము, స్త్రీ అంటేనేమో అవ్వ. సరే మగోడైనా ఆదాంకేమో ఈ ముగ్గురులో ఎవడో ఒకటి పోలిక వచ్చే ఉంటది, ఎవరి స్వరూపంలోనే ఉంటుంది. మరి అవ్వ ఎవడి పోలికలు చొప్పున ఎవడి స్వరూపం అందు సృజించారని అడిగా. ఆలోచించుకొని మళ్ళీ వస్తానన్నాడు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. మరి మూడో స్వరూపం కూడా ఉంది కదా, నాకు తెలుసు దీనికి ఆన్సర్. చెప్పండి సార్. ఓహోలిబా పోలికతో వచ్చింది. నాకు ఈ డౌట్ సార్. యెహోవా ఎప్పుడు తర్వాత పెళ్లి చేసుకున్నది? ఫస్ట్ పెళ్లి చేసుకోలేదు కదా. అట్లా కాదు, పెళ్లి చేయక ఇప్పుడు సృష్టి జరిగేటప్పటికే వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారని చెప్పినావు కదా. అవును, అప్పుడే ఉన్నారు. మరి యేసు పుట్టాలి కదా, యేసు పుట్టాలంటే ఇక టైం కావాలి కదా. ఏసే యెహోవా అంటే ఇంకెక్కడ యేసు పుట్టాలి? ఏసే యెహోవా, పరిశుద్ధాత్మ యెహోవా. ఇప్పుడు ఒకటే A=B, B=C అయితే A=C అంటే ఏం లేదండి, ఒకటి తల
ఒకడేమో నడుము దాకా, ఇంకోటేమో మొత్తం కింద భాగం. ఇంత ఇంత కన్ఫ్యూజన్ గ్రంథం ప్రపంచంలో ఏ గ్రంథం ఉండదేమో. అబ్బో కన్ఫ్యూజెస్ కాదు సార్, ఎందుకు అట్లా రాశారంటే డైరెక్ట్ క్లియర్ గా రాసి జనాలు చెప్పు తీసుకొని కొడతారు అనమాట. అవును. అందుకోసం ఇట్లా రాశారు. నాకు మోస్ట్ కామెడీ వచ్చిన ఏమనిపించింది అంటే, దేవుడి ఆత్మ అగాధ జలం మీద అల్లాడుచుండనట. అల్లాడేంట్రా బాబు. ఆయనకు రెహమాన్ బైబిల్లో అల్లా ఉన్నాడని అల్లాడుచుండలో అల్లా తీసుకొని చూపించాడు. అయ్యో బాబాయ్ మామూలు జోక్ కాదు కదా ఇది. అవునవును, సిరాజుద్దీన్ అంట. వాడు వాడు అసలు ఇలా 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 తలలోంచి లేచిపోయాడు. అల్లా అది అల్లా ఇంకో లెవెల్ అంతే. అల్లోపనిషత్తు అల్లోపనిషత్తు ఆ, ఉంటాయి. ఉపనిషత్తులో అల్లోపనిషత్తు ఉందంట ఓకే, అని చెప్పేది. అల్లం గురించి ఉంటుంది దాంట్లో. కాదు, అల్లోపనిషత్తు, ఆముదోపనిషత్తు ఏంటి సార్ ఇది? ఉమ్. సో ఈ యొక్క లైవ్ ద్వారా మరి మేము పాస్టర్లు ఎవరైనా ఉంటే మా చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి, మరి వచ్చి క్లారిఫై చేస్తా అనే వాళ్ళు కమెంట్ చేస్తే మేము 2-3 ప్రశ్నలు అడుగుతాం. లేదు అంటే మీ దగ్గర సమాధానం లేదనుకుని మేము లైవ్ క్లోజ్ చేస్తాం. టైం స్టార్ట్స్, ఒక 5 నిమిషాలు టైం ఇస్తామండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రండి. సార్ లింక్ పెట్టారు అక్కడ. పెడుతున్నాను సార్ 1 minute. అయితే అంతలోపు ఎవరైనా వచ్చేలోపు నేను చిన్న విషయం చెప్పాలండి. చెప్పండి చెప్పండి. బాహుబలి సినిమా ఫస్ట్ చాప్టర్ చూసి, అదే ఫస్ట్ బిగినింగ్ అనే సినిమా చూసి మేము బయటకు వచ్చాం. బిగినింగ్ అనే సినిమా చూసి బయటకు వచ్చి KFCలో కూర్చొని ఆర్డర్ చేసి కూర్చుంటే మా క్రిస్టియన్ ఫ్రెండ్ గారితో చిన్న డిస్కషన్. అంటే ఏసు ఎలా దేవుడు అవుతాడరా, ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు కదా, ఆయనంతటా ఆయన ఎప్పుడు చెప్పుకున్నది లేదు, ఆయన చెప్పకుంది మీరు ఎలా చెప్తున్నారా అని. అంటే 4-5 రిఫరెన్స్లు చెప్పాడు, ఏసు అది ఏసు ఇది అంటే నేను వెంటనే చూపించా, ఇది ఇలా కాదు, దేవుడు నేను కలుసున్నాం అన్నాడు కదా. అంటే అది అలా లేదురా బాబు, మరి అలాంటి శిష్యుల్ని కూడా నాలాగే ఉండండి, మీరు దేవుడు నాలో ఉన్నట్టు మీరు నాలో ఉండండి అన్నాడు, అప్పుడు వీళ్ళు కూడా దేవుళ్ళు అవుతారు కదా అంటే. తర్వాత ఇంకేదో చూపించాడు, అన్ని కాంట్రాడిక్ట్ చేశాను నేను. అయితే నన్ను ఏమన్నాడు తెలుసా, అరే దేవుడు ఏసు ఎలా దేవుడు అయ్యాడో ఒక రీజన్ చెప్పరా, ఒప్పుకుంటా అన్నా నేను. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు చెప్పరా అన్నాడు. నాకు తెలియదురా అన్నాడు. అందుకే మా ఏసు దేవుడు అంటున్నాడు. ఇంకో డౌట్ తెలిసిన తర్వాత ఇంకోటి ఏదో ఉంది కదా డౌట్, అదేంటి రెండోది అడిగా, ఒకటి అడిగావు అదే అవాదం, ఇంకోటి ఏంటి? ఇంకోటి ఏది, జీసస్ వాళ్ళ నాన్నగారైన యోసెఫ్ వారి ఫాదరా? అవును, వాళ్ళిద్దరు ఫాదర్లు కదా ఆయనకి. గురువు అడుగుదాం. మరి రెడ్డి గారు, గురువు గారు, ఇప్పుడు యేసు గారికి 2 తండ్రులు అండి లెక్క ప్రకారం, ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటేమో జోసెఫ్ గారు. మరి జోసెఫ్ గారికి ఎంతమంది తండ్రులు అని మీరు అనుకుంటున్నారు బైబుల్ ప్రకారం, యాజ్ పర్ బైబుల్, ఇన్ ద లైట్ ఆఫ్ బైబుల్ వెలుగులో? ఒక్కడే ఉంటాడు, ఇద్దరు ఎందుకుంటారు? అయ్యయ్యో, 2 ఉన్నారని చెప్పారండి నాకు. ఉన్నాయో కరెక్ట్, తప్పు రాసింటాడు అంతే. తప్పేం రాయలేదు సార్. మరి మీరు దాన్ని పట్టుకుంటే ఏదో ఒక చోట పొరపాటు రాసింటారు. పొరపాటు దేవుడు ఎలా పొరపాటు చేస్తాడు? పొరపాటు ఉండకూడదు కదా సార్. బైబిల్లో పొరపాటు ఉండకూడదు కదా. దైవగ్రంథమా? దైవగ్రంథం అని ఏమంటున్నాం, మేము సమర్థించుకుంటున్నాం దైవగ్రంథం అని. యేసు గారి నాన్నగారికి ఎంతమంది తండ్రులు, మరి ఇది తెలిసిన పాస్టర్ గారు ఎవరైనా ఉంటే వచ్చి మాకు చెప్పండి, మేము తెలుసుకుంటామండి. క్లోజ్ చేసేద్దాం సార్, ఎవరు లేరులేండి. ఓకే రైట్ అండి. ఓకే, జై శ్రీరామ్. ల్యాప్టాప్ లాగిన్